పశ్చిమాసియా యుద్ధం పార్లమెంటును కుదిపేసింది. ఇంధన ధరలు, భారతీయుల భద్రత, ట్రంప్ వ్యవహారంపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందే అని విపక్షాలు పట్టుబట్టాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తించాయి. ఈ క్రమంలోనే ట్రబుల్ షూటర్ జైశంకర్ పశ్చిమాసియా యుద్ధంపై క్లియర్ కట్ ప్రకటన చేశారు. ఇంధన భద్రత నుంచి భారతీయులను సేఫ్గా స్వదేశానికి తరలించే మిషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. సుమారు 1 కోటి మంది భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఆర్మేనియా మీదుగా ఆపరేషన్ అజయ్ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు. అయితే ఒమన్ ఉండగా భారతీయుల్ని తరలించడానికి ఆర్మేనియానే ఎందుకు ఎంచుకున్నారు? పార్లమెంటు సాక్షిగా 1 కోటి మంది భారతీయుల భద్రతపై జైశంకర్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. పార్లమెంటును రణరంగంగా మార్చిన మిడిల్ ఈస్ట్ వార్. పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు పట్టు. రంగంలోకి జైశంకర్. 1 కోటి మంది భారతీయుల భద్రతపై జైశంకర్ క్లారిటీ ఏంటి? Honorable Chairman, sir, our diplomats have also worked hard to assist stranded transit passengers in hubs like Dubai, Doha and Abu Dhabi. They have facilitated international border crossings for Indian nationals, including from UAE to Oman and from Qatar, Kuwait and Bahrain to Saudi Arabia. Wherever there has been a partial opening of airspace, we have approved and undertaken commercial flights, including non-scheduled flights, to enable the return of Indian passengers. ఇది పార్లమెంటులో సిచ్యువేషన్. పశ్చిమాసియా బాంబుల మోతతో దద్దరిల్లుతుంటే భారత పార్లమెంటు ఉభయ సభలు మాటలతో దద్దరిల్లే. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు. ఉభయ సభల్లోనూ అదే జరిగింది. రాజ్యసభలో జైశంకర్ ప్రకటన చేయాలని సభాపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానించారు. అప్పుడే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడేందుకు అనుమతిని కోరారు. సభాపతి అనుమతి ఇవ్వడంతో మిడిల్ ఈస్ట్లో వేగంగా మారుతున్న భౌగోళిక పరిస్థితులు భారత ఇంధన భద్రతపై స్వల్ప వ్యవధి చర్చకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. తీరా జైశంకర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కానీ ఈ రేంజ్ రచ్చకు రీజన్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధంపై 3 అంశాల లక్ష్యంగా విపక్షాలు రచ్చరేపుతున్నాయి. వాటిలో మొదటిది, ఈ సంఘర్షణపై విదేశాంగ మంత్రి ప్రకటన సరిపోదని, దీనిపై సమగ్రమైన చర్చ జరగాలని రాహుల్, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రెండోది, యుద్ధం వల్ల గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం మౌనం వీడాలని డిమాండ్ చేస్తున్నారు. మూడోది, ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లోనవుతోందని, దానిపైన చర్చ జరగాల్సింది అన్నారు. ఈ 3 విషయాలపైన జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి దారితీసిన దాడుల తర్వాత పరిస్థితి విషమించిందని, ఇది ఇండియాకు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో సుమారు 1 కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. ఇప్పటికే సుమారు 67,000 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని తెలిపారు. చమురు సరఫరాలో అంతరాయాలు కలగకుండా భారత వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. యుద్ధం ఆగిపోవాలని, చర్చలు, దౌత్యం ద్వారానే సమస్య పరిష్కారం కావాలని భారత్ కోరుకుంటోందని స్పష్టం చేశారు. నిజానికి గల్ఫ్ దేశాల్లో సుమారు 1 కోటి మంది వరకు భారతీయులు ఉన్నారు. యుద్ధం కారణంగా వారందరి భద్రత రిస్కులో పడింది. అందుకే ప్రతిపక్షాలు పూర్తిస్థాయి చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై జైశంకర్ కూడా చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్లో ఉన్న సుమారు 10 లక్షల మందికి పైగా భారతీయుల భద్రత తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ అజయ్ తదుపరి దశల గురించి వివరించారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా వైమానిక మార్గాలు చాలా వరకు మూతపడ్డాయి. అత్యంత ప్రమాదకరంగా మారే ఇరాన్ మీదుగా నేరుగా ఇండియాకు రావడం కష్టమైనప్పుడు ఇరాన్కు ఉత్తరాన ఉన్న ఆర్మేనియా ఒక సురక్షితమైన ట్రాన్సిట్ పాయింట్ గా మారుతుంది. జైశంకర్ ఇదే చెప్పారు. భారత్ ఇప్పటికే ఆర్మేనియాతో బలమైన రక్షణ, దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని భారతీయులను విమానాల ద్వారా లేదా రోడ్డు మార్గంలో అక్కడికి చేర్చి అక్కడి నుండి ప్రత్యేక విమానాల్లో భారత్కు తీసుకురాబోతున్నట్టు చెప్పారు. మరోవైపు కేవలం ఒకే మార్గంపై ఆధారపడకుండా పరిస్థితి తీవ్రతను బట్టి ఆర్మేనియా, అజర్బైజాన్ లేదా టర్కీ వంటి దేశాల మీదుగా ప్రత్యామ్నాయ
ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేశామని తెలిపారు. ఆర్మేనియా సర్కార్తో ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, అవసరమైతే మన పౌరులకు తాత్కాలిక వీసాలు, రవాణా సౌకర్యాలు కల్పించడానికి వారు అంగీకరించారని పేర్కొన్నారు. కానీ ఇది మాటలు చెప్పినంత సులభం కాదు. ఇరాన్లోని భారతీయులను బస్సులు లేదా వాహనాల ద్వారా నార్త్ సరిహద్దు దాటించి ఆర్మేనియాకు చేర్చాల్సి ఉంటుంది. ఇరాన్ గగనతలం ప్రమాదకరంగా ఉంటే తక్కువ ఎత్తులో ప్రయాణించే హెలికాప్టర్లు లేదా చిన్న విమానాల ద్వారా ఆర్మేనియాలోని ఎరెవాన్ విమానాశ్రయానికి చేర్చాల్సి వస్తుంది. అక్కడి నుండి ఎయిర్ ఇండియా లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల ద్వారా నేరుగా ఢిల్లీ లేదా ముంబైకి తీసుకురావచ్చు. ఆ దిశగానే అడుగులేస్తున్నట్టు జైశంకర్ తెలిపారు. విదేశాంగ మంత్రి ఈ స్థాయిలో క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయి చర్చకు విపక్షాలు ఎందుకు పట్టుబడుతున్నాయి? సాధారణంగా మంత్రి సుయోమోటో అంటే తనంతట తానుగా ప్రకటన చేసినప్పుడు దానిపై సభ్యులు ప్రశ్నలు అడగడానికి లేదా వివరణలు కోరడానికి అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రి స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతే సరిపోదు, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. అందుకే వారు సభ నుండి వాకౌట్ చేశారు. అలాగే గల్ఫ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 దాటే. దీని ప్రభావంతో ఇప్పటికే దేశంలో LPG సిలిండర్ ధర 60 నుంచి 70 వరకు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా చర్చకు తెస్తే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని విపక్షాల ప్లాన్. ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, అమెరికా ఇజ్రాయెల్ దాడుల విషయంలో భారత్ స్పష్టమైన స్టాండ్ తీసుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అయితే గల్ఫ్ తగలబడుతోంది, చమురు షాక్ తగిలింది, కానీ ప్రధాని మౌనంగా ఉన్నారు అంటూ పార్లమెంటు బయట నిరసన తెలిపారు. భారత్ తన దౌత్య పరపతిని ఉపయోగించి యుద్ధాన్ని ఆపడంలో విఫలమైందని వాదిస్తున్నారు. 67,000 మందిని తీసుకురావడంతో సరిపోదని, అక్కడున్న 1 కోటి మంది భారతీయుల భవిష్యత్తు పైన క్లారిటీ కావాలని పట్టుబడుతున్నారు. సో ఈ రచ్చ ఇప్పట్లో ముగిసేది కాదు.